పెద్దలు చెప్పిన మంచి మాటలు. ప్రతిరోజు చేసే పూజ కొద్దిసేపు చేసిన దేవుడిపై దృష్టి పెట్టి శ్రద్ధగా చేయాలి. మాట తీరు వల్ల మనిషి వృద్ధిలోకి వస్తాడు. మాట తీరు బాగా లేకపోతే అధోగతి పాలవుతాడు. ఎదుటివారు కోపంగా ఉన్నప్పుడు వారికి మరింతగా కోపం పెరిగేలా మాట్లాడకూడదు. మనమే ముందు ఎవరినైనా కలిసినప్పుడు మనమే ముందు మాట్లాడాలి. వారి క్షేమాన్ని అడగాలి. కుశల ప్రశ్నలు వేయాలి. మనస్ఫూర్తిగా మాట్లాడాలి. దీనిని పూర్వభాషి అంటారు. పుట్టిన ప్రతి మగవాడు తల్లిదండ్రులకు కొడుకు కాలేడు. తల్లిదండ్రుల పట్ల తన కర్తవ్యం నిర్వహించేవాడే కొడుకు. కన్నవారిని వేధించేవాడు, వారిని నిర్లక్ష్యం చేసేవాడు కొడుకు రూపంలో ఉన్న శత్రువు. ఏకాగ్రత లేకుండా చేసే పూజ వ్యర్థం. పూజ చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడడం, వేటినో చూడడం, వినడం వంటివి చేస్తే ఆ పూజకు ఫలితం ఉండదు. కలియుగంలో జూదం, మద్యం, స్త్రీ పురుషుల అధర్మ ప్రవర్తన, అక్రమ సంపాదన, అధికార వ్యామోహం వీటి వల్లనే అనేక మంది జీవితాలు ఛిద్రమవుతాయి. జీవితంలో వయసుకు తగిన ఆలోచన చేయాలి. వయసులో ఉన్నప్పుడు ఉన్నత స్థితికి చేరాలనే ఆలోచనలు, ప్రయత్నం లేకపోతే అష్ట కష్టాలు పడక తప్పదు. మన మాటలు ఎదుటివారికి ఉత్సాహాన్ని ఇవ్వాలి. మన మాటలు ఇతరులను అవమానపరిచేలా ఉండకూడదు. గాలి ఒక పువ్వుపై నుండి వస్తే దాని పరిమళం బాగుంటుంది. ఒక చెడు పదార్థంపై నుండి వస్తే దుర్వాసన వేస్తుంది. అది గాలి తప్పు కాదు, అది కలిసిన పదార్థాల వల్ల వచ్చే ఫలితం. కనుక మంచివారితో స్నేహం చేయాలి. Thank you for watching.